హలో ఎవ్రీవన్, మళ్ళీ వచ్చాను ఏంటనుకుంటున్నారా? అయితే హారతులు అవి ఇచ్చిన తర్వాత అల్లుడు ఫస్ట్ రాగానే స్వీట్ పెట్టాలి. స్వీట్ అంటే తీపిగారులు పెట్టాలి. తర్వాత కారంగారులు, తీపిగారు అంటే మినపప్పుతో చేస్తారు, కారంగారులు అంటే బొబ్బరి పప్పుతో చేస్తారు. ఆ రెండు ఫస్ట్ పెట్టాలి, తర్వాతే ఏదైనా పెట్టాలి. అయితే మార్నింగ్ 11 అయింది ఇక్కడికి రాకపోతుడికి. అయితే వచ్చిన తర్వాత హారతులు ఇవన్నీ చేయబోతాడు. 10 అయింది, హారతులు ఇవన్నీ అయిపోయిన తర్వాత 11 అయింది. 11 తర్వాత గారెలు వండారు వచ్చేసరికి. అయితే ఆ గారెలు తింటున్నారు. అయితే కొంచెం మరదళ్ళు వదులు మరిదిని బాగా ఏడిపిస్తారు, బావారు మరిది. అయితే మేమేం చేసామంటే కారం గారెలు ఉన్నాయి కదా, అందులో కాయిన్స్ పెట్టి గారెలు వేసాము. చూడండి, వీడియోలో చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇలాంటి సరదాలు చాలా ఉంటాయి. కొంతమంది చింతపిక్కలు కూడా పెడతారు, కొంతమంది గాజులు పెడతారంట. మనం ఎప్పుడు గాజులు పెట్టలేదు, కాకపోతే నేను కూడా మా బావని అలాగే ఏడిపించేదాన్ని 10 రూపీస్ కాయిన్స్ అవి పెట్టి. అలా చూడండి, మీరు వీడియోలు చూడండి ఎన్ని వచ్చాయో కౌంట్ చేయండి, కౌంట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ నేను మాట్లాడిన వీడియో కూడా పెడతాను, ఒకసారి చూడండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. డబ్బులు లేవంటున్నావు కదా, వెళ్ళేటప్పుడు ఛార్జీల కన్నా వస్తాయని చెప్పి పెట్టాము. అమ్మా, మీ అల్లుడు చూడు ఇరిపేసి వదిలేస్తున్నాడు గారెలన్నీ. మీ అమ్మాయి చెప్పేసింది కూతురు వెళ్ళడదనుకున్నా, అలా చెప్పకూడదు. నువ్వు కవర్ చేసుకు వచ్చేస్తున్నావు తెలుసా మీ ఆవిడ్ని. మరి ఏంటనుకుంటున్నావు? పాప ఈయన కాదు, అల్ల ఆయన భలే అయ్యారు. ఇప్పుడు మా బావగారిని చూసారా, ఆయనకైతే పెట్టలేని అంటే ఏముండి గాజులు